ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రార్థనలో గొప్ప ఫలితం ఉంటుంది. నువ్వు ఏ ప్రార్థన ఎప్పుడు చేసినా ఖచ్చితంగా ఆన్సర్ అయితే దేవుడు ఇస్తాడు. చూద్దాము ఈరోజు వాగ్దానం. ఇర్మియా గ్రంథము 29:12 వచనం. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నాకు మొరపెడుతున్నారా? ప్రార్థన చేస్తూ వస్తున్నారా? ఖచ్చితంగా నేను ఆలకిస్తానని నీ దేవుడు నా దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను. పెళ్ళైన తర్వాత మా అత్తగారి యొక్క వాషింగ్ మిషన్ పాతది ఉండింది, అది పాడైపోయింది. ఆ తర్వాత మరి పిల్లలు పుట్టిన తర్వాత మరి వాషింగ్ మిషన్ ఎంతో ఇంపార్టెంట్ అనిపించింది. సో ప్రార్థన చేశాను. నా డైరీలో ఏమేమి కావాలన్నీ రాసుకొని ప్రార్థన చేశాను. దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వలేదు. ఆ టైంలో నేనేం చేశానంటే, ప్రభా ఎందుకు నాకు మరి ఆన్సర్ ఇవ్వట్లేదు? కొన్ని నెలల నుంచి ప్రేయర్ చేస్తున్నాను కదా. దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు నా నీతిని నా రాజ్యం వెతుకు, నువ్వు నా పరిచర్య చేయి, నేను చూసుకుంటాను, ఇవన్నీ నీకు కావాలని తెలుసు అని దేవుడు చెప్పాడు. తర్వాత నేను ఆ ప్రార్థన మానేశాను, నేను మర్చిపోయాను. కానీ నేను పరిచర్య ఇవాంజలిజం ఇంకా సంఘం కూడా కాదండి, చిన్న పరిచయం స్టార్ట్ చేస్తూ ఉంటున్న సమయంలో ఒక బ్రదర్ ఫస్ట్ గిఫ్ట్ మాకు ఇచ్చింది ఏంటి తెలుసా అండి? ఒక వాషింగ్ మెషిన్ ఇచ్చాడు. చాలా ఆశ్చర్యపడిపోయాను. నేను అనుకున్నాను, నిజంగానే కొన్ని ఇయర్స్ క్రితం నేను వాషింగ్ మిషన్ కొరకు ప్లాన్ చేస్తే నాకు ఫ్రీగా ఇచ్చావా ప్రభా అని. కొన్ని సంవత్సరాలు పనిచేసింది. కోవిడ్ టైంలో అది పాడైపోయింది. ఆ టైంలో అయ్యో ఈ వాషింగ్ మిషన్ పాడైపోయింది, ఇప్పుడు మేము కొనుక్కోలేమో, ఎక్కడి నుండి డబ్బులు తీసుకురావాలి అనుకున్నాము. ఎందుకంటే మినిస్ట్రీ బుద్ధిలోనికి వచ్చేసింది, సో చర్చ్. అలాగే కోవిడ్ టైంలో చాలా నేను బిజీగా ఉన్నాను. అటువంటి సమయంలో ప్రార్థన చేసి మరి దేవుని యొక్క మాట నాకు గుర్తొచ్చింది, నువ్వు నా యొక్క నీతిని నా రాజ్యాన్ని వెతుకు అని. వెంటనే కోవిడ్ టైంలో కూడా దేవుని యొక్క పని ఆపేయకుండా ఇంకా ఎక్కువగానే చేశాను. అదే టైంలో అక్టోబర్ మాసంలో మరి మా సంఘం సో చర్చ్ యొక్క సంఘస్థులు అనుకున్నారు, అక్క వాళ్ళ ఇంట్లో ఏదో తక్కువ ఉన్నట్టుంది, కష్టపడుతుంది, వాషింగ్ మెషిన్ లేదని తెలుసుకొని వారు చక్కని వాషింగ్ మెషిన్లో కొనిచ్చారు. నేను ఎప్పుడు గమనించిన ఇప్పటి వరకు నేను నా సొంత డబ్బులతో వాషింగ్ మెషిన్ కొనలేదు. అంటే నా ప్రార్థనకి దేవుడు సఫలతను దయచేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నువ్వు ఎప్పుడు ఏ ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంది, అది దేవుని యొక్క పుస్తకంలో రిజిస్టర్ అయింది, ఖచ్చితంగా అది దేవుడు తీరుస్తాడు. ఇప్పటి వరకు నేను సొంత డబ్బులతో కాక దేవుడు నాకు ఆయా ప్రజల ద్వారా గిఫ్ట్ ఇచ్చాడు. ఈరోజు నీవు కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చే సమయంలో నువ్వు వేచి చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థన సఫలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నా నీవు ఏ ప్రార్థన అయితే నువ్వు చేసావో, ఏ సంవత్సరంలో చేసావో, నీవు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. చూడండి, మనం విత్తనము నాటి మనం మర్చిపోవచ్చు, కానీ ఆ విత్తనము మరి మొక్కగా మారి ఆ తర్వాత చెట్టు అయ్యి ఆ తర్వాత ఫలం ఇస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన జీవితం కూడా అంతే ఉంటుంది. ఏంటంటే ప్రార్థన ఒక విత్తనం. నీవు ఒకవేళ ఎక్కడ వేసినా ఖచ్చితంగా అది పెరుగుతుంది, ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నాను, ప్రార్థన చేయడం మానుకోకండి. రాసుకోనండి, ప్రతి ఒక్క పాయింట్ రాసుకోనండి, ప్రే పాయింట్స్ రాసుకోండి. దేవుడు అది ప్రైజ్ పాయింట్స్గా చేయవచ్చు. నా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. ప్రార్థన వలన ఎంత గొప్ప ఫలితం ఉందో మాకు చెప్పావు నాయన. అయ్యా, మేము మర్చిపోతున్నాం ప్రార్థన చేయడానికి, దేవుడు ఇవ్వడేమో అని మేము మర్చిపోతున్నా. నీవు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆలకిస్తామని నమ్మినట్లయితే, అది మేము పొందుకున్నామని నమ్మినట్లయితే మేము పొందుకుంటామని చెప్పా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు వందనాలు. నేను ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటుండగా నువ్వు మొర పెడతావని చెప్పిన విధానం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, ఈ రోజు విన్నాం కదండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్ లో ఆల్ మై ప్రేయర్ పాయింట్స్ విల్ బికమ్ my praise points and button. Prayer points will become praise points and button. May God bless you. Have a blessed day. Don't forget to like, share and subscribe.